ఆర్ఎఫ్సీలో ఎంతో ఘనంగా బుజ్జిని లాంచ్ చేశారు, బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారు ప్రభాస్ గారు. ఆ బుజ్జితో పాటు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ప్రసాద్ ఐమాక్స్లో. సినిమాని చూడడానికి వచ్చిన వాళ్ళ కోసం ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బుజ్జికి వాయిస్ ఇచ్చిన కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు కదా, అది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఈ సినిమాకి మొత్తం 600 crores ఖర్చు పెడితే అందులో బుజ్జి కోసం 7 crores ఓన్లీ బుజ్జిని తయారు చేయడానికి మాత్రమే వీళ్ళు 7 crores వరకు చేశారంట. అయితే సినిమాలో ఒక మైథలాజికల్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ అనే చెప్పుకోవాలి. సినిమాని ఒక మైథలాజికల్ని ఫిక్షన్లో ఎలా చూపించాడు నాగశ్విన్ అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే సినిమాలో ప్రతి ఒక్కసారి ఒక్కొక్క క్యామియో రోల్లో, ప్రతి ఒక్క గెస్ట్ అపీరియన్స్లో చాలామంది హీరోస్ కనిపించారు మనకి. అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్కి చాలా చిన్న రోలే ఉంది. పార్ట్ 1లో అయితే చాలా చిన్న రోల్ ఉందనే మాత్రం మనం చెప్పుకోవచ్చు.